మనకి దైవానికి మధ్య ఉన్నటువంటి పెద్ద గోడ ఏంటి అంటే ఆ అడ్డు గోడ కేవలం అహం మాత్రమే. అహం ఒక్కటి పక్కకు తప్పుకుందా దైవ దర్శనమే ఉంటుంది. ఈ అహానికి సంబంధించి మనకి మనస్సు అనేది అహం యొక్క వృత్తికి లోబడి ఉంటుంది. అంటే మనస్సు చేసేటువంటి రకరకాలైనటువంటి ప్రలోభాలు అవ్వచ్చు, లేకపోతే మానసికంగా కలిగేటువంటి ఇబ్బందులు, కష్టాలు, ఆనందం ప్రతిదీ కూడా ప్రలోభ పెట్టేటువంటి విషయాలే ఉంటాయి. ఎప్పుడైతే ఈ మానసికంగా ఉండేటువంటి ఈ ప్రలోభాలన్నింటికీ కూడా మూలమైనటువంటిది ఏంటంటే ఫస్ట్ వాసన, దాని నుంచి ఉత్పన్నమయ్యేటువంటి కంటిన్యూగా జరిగేటువంటి సంస్కారం, బలపడ్డటువంటి సంస్కారం అడ్డుగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ వాసనలు క్షీణించటం, సంస్కారాలు క్షీణించటం జరిగిందో అప్పుడు అహం అనేది నాశనం అవుతుంది. అప్పుడు దైవానికి మనకి ఉన్నటువంటి అడ్డు కూడా కూలదోయటం అనేది జరుగుతుంది. దైవ దర్శనం కలుగుతుంది.